బ్రేకింగ్ చూస్తున్నాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాలలో రేవూరిని అభ్యర్థిగా ప్రకటించడం పైన మహేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్స్ ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిడబ్ల్యూసి అనేది ఉంటుంది. టికెట్ కోసం నేను కూడా సిడబ్ల్యూసికి అప్లై చేసుకోవాల్సిందే. ఎవరికి వారు సీట్లు ప్రకటించుకోవడం సరైన పద్ధతి కాదు అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని పక్కనే పెట్టుకొని ఈయనని మళ్ళీ గెలిపించండి 2 నెలల తర్వాత 2029 సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం, ఆ తర్వాత ఆయన ఎవరు ప్రకటించడానికి నేను ఇక్కడ ఎమ్మెల్యేనని చెప్పి సుస్మితా పటేల్ చెప్పడం, ఇట్లా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేల అభ్యర్థులను మేమే అని ప్రకటించుకుంటే కుదరదు. పార్టీకో విధానం ఉంటుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయిస్తారు. ఇంక్లూడింగ్ పిసిసి అధ్యక్షుడిగా నేను కూడా అప్లై చేసుకోవాల్సిందే అంటూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. ప్రకటించుకోవడం సరైనది కాదు. ఎలక్షన్ కు టైం ఉంది, కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ఎవరు ప్రకటించినా అది చెల్లదు. ఇన్ఫాక్ట్ తన మాటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చెల్లదు అని చెప్తున్నారు. ఎవరికి వారు అభ్యర్థులుగా ప్రకటించుకుంటే చెల్లదు. ఇన్ఫాక్ట్ నేను కూడా అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ సుస్మిత తనకు తానుగానే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తనకు తానుగా నేనే ఎమ్మెల్యేని 20 సంవత్సరాల పాటుగా ఉంటానని చెప్పి ప్రకటించుకోవడం కూడా అది చెల్లుబాటు కాదు. అది పార్టీ అనౌన్స్ చేయాలి. పార్టీ టికెట్ అనేది పార్టీకి పద్ధతి, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో ఆయన కూడా ఇలా ప్రకటించడం చెల్లుబాటు కాదు. పార్టీకో లైన్ ఉంటుంది. ఇది ఆయన డైరెక్ట్గా చెప్పాలనుకుంటారు. ఇద్దరికీ ఒకే మాటతో అటు కొండా సుస్మితకి ఇటు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఇది కౌంటర్ కంటే కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది చాలా క్లారిటీగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీధర్, డైరెక్ట్గా ఒకే మాటతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించమనేటువంటి మాటకి, కొండా సుస్మిత నేనే ఇక్కడ అభ్యర్థిని, నేనే ఎమ్మెల్యేగా గెలుస్తా, నాకు అడ్డోవర్ అనే రకంగా మాటలకి, ఈ 2 మాటలకి ఒకే ఒక్క మాటతో కౌంటర్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. సో మహేష్ కుమార్ గౌడ్ ఇటు ముఖ్యమంత్రిని కూడా అబ్జెక్ట్ చేసినట్టేనా ఇప్పుడు ఈ మాటల ద్వారా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే కొండా సుస్మితకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, కొండా సుస్మిత అనేది కూడా పార్టీ సభ్యత్వం లేదు కాబట్టి ఆమె తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడతాను అని చెప్పినప్పటికి కూడా అది పరిగణలోకి రాదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, తను రేవూరి ప్రకాష్ రెడ్డిని అక్కడి నుంచి కూడా మళ్ళీ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా నిలుస్తాడు, గెలిపిస్తానన్న మాట ఏదైతుందో ఆ మాటకు కూడా పిసిసి చాలా స్పష్టంగా కూడా కౌంటర్ ఇచ్చినట్టు కూడా గాంధీభవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే పిసిసి చాలా క్లియర్గా మాట్లాడారు. ఇప్పటికే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి టికెట్లే ముందే అనౌన్స్మెంట్స్ చేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు టికెట్లు అనేది కూడా ఎవరు ప్రకటించినా చెల్లదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, సిడబ్ల్యూసి కమిటీ ఉంటుంది, సిడబ్ల్యూసి మీటింగ్లో చర్చించాలి. ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలో కూడా కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అభ్యర్థుల మీద చర్చించిన అనంతరం కేంద్ర పార్టీ కూడా ఇటు రాష్ట్ర పార్టీకి సంబంధించిన అభ్యర్థులైన టికెట్లు ప్రకటించి అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈవెన్ తను నిలబడాలనుకున్నా సరే తను కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్న మాట ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి ప్రకటనకు కూడా కొంత కౌంటర్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే పిసిసిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీద ఇప్పటికే పార్టీలో జరుగుతున్నటువంటి చాలా అంశాలు, అటు కొండ సుస్మిత అంశం కానివ్వండి, మొన్న రాజగోపాల్ రెడ్డి, గతంలో మందుల సామెల తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఆయనకి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన నెత్తి మీద కుంపట్లాగా మారాయి. దానికి తోడు కూడా ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పార్టీలో కొంత ఇతర నేతలు కూడా ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే కొండా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో కూడా పరకాలతో అనుబంధం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి రేవూరిని ప్రకటించడం, ఇది కూడా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి ఆగ్రహం అనేది కూడా ముఖ్యమంత్రి ప్రకటనతోనే వచ్చిందన్న భావన కూడా పిసిసి సైతం కూడా కొంత ఆ భావనలోకి వచ్చినట్టు అటు క్లియర్ కట్గా కూడా పిసిసి మాటలు వింటే అర్థమవుతుంది. కేవలం అటు ముఖ్యమంత్రి మాటలను డిఫర్ చేయడం అనేది కూడా, ఆయన మాటల్ని ఆయన వ్యతిరేకించడం అనేది కూడా ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఆ బోర్డు కూడా పాలక మండలి ప్రకటించినప్పుడు సైతం కూడా పిసిసి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి విధానాన్ని, ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మీద అప్పుడు కూడా ఆయన దానికి సంబంధించి ముఖ్యమంత్రి
వాటిని కూడా కొంత అపోజ్ చేశాడు. అందరినీ సంప్రదించి అందరితో మాట్లాడి కూడా ఇచ్చింటే బాగుండేది, దాని మీద పార్టీలో చర్చిస్తామన్నది. ఇటువంటి అన్నీ కూడా ఒకవైపు నడుస్తుంటే మరొక పక్క, ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి అటు పరకాల సభ కన్నా ముందు సంగారెడ్డి సభలో కూడా పార్టిసిపేట్ చేశారు మనోజ్. అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి, అక్కడ జగ్గారెడ్డి నెక్స్ట్ టైం నిలబడనంటే కూడా కుదరదు, జగ్గారెడ్డి ఖచ్చితంగా కూడా నిలబడాలి, రాహుల్ గాంధీ ఊరుకోడు, రాహుల్ గాంధీ ఇక్కడ ఎవరు నిలబడాలి ఏం చేయాలన్నది కూడా రాహుల్ గాంధీ చెప్తేనే జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఎవరికైతే చెప్తాడో వాళ్ళకే వస్తుందని అక్కడ చెప్పడం. ఇక్కడ నేరు కూడా అటు రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును అటు ముఖ్యమంత్రి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా పీసీసీ మాట్లాడడం, పీసీసీ వ్యతిరేకించడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా దాన్ని కొంత డిఫర్ చేసిండ్రు. ఆ రెండు మాటలు కూడా వేరేగా ఉండడం అనేది కూడా అటు పార్టీలో కొంత చర్చనీయ. మాట్లాడుతూ తనకు ఎవరైతే కౌంటర్ ఇస్తారో ఆ కౌంటర్కి తగ్గట్టుగా నేను మళ్ళీ రియాక్ట్ అవుతాను, డైరెక్ట్గా వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చుంటాను, అన్నీ మిగతావన్నీ కూడా చెప్తాను అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది రియాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ గాంధీ భవన్లో మహిళా సమావేశం జరిగింది, మీడియా సమావేశం పెట్టారు వాళ్ళు. సో చాలామంది నేతలు మాట్లాడుతున్నారు. నిన్న ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజ్, రేవూరి ప్రకాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు పార్టీ పెద్ద పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు రియాక్ట్ అయ్యారు. సో కొండా సుస్మితా పటేల్ ఏం చేయబోతుందా, నెక్స్ట్ తన ఫర్దర్ స్టెప్ ఏముండే అవకాశం ఉంది? కొండా సుస్మిత ఏం చేసినప్పటికీ నెక్స్ట్ ఫర్దర్గా, ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి మాటలు కొంత ఆవేశంగా మాట్లాడారా అన్న కోణంలో కూడా పార్టీ ఆలోచిస్తుంది. కానీ ఇది కొత్త ఏం కాదు పార్టీకి, ఆమె పార్టీ మీద మాట్లాడినటువంటి మాటలు కాబట్టి దానికి సంబంధించి సైతం కూడా పార్టీ కొంత లోతుగా ఆలోచించిన అనంతరం కూడా కొండా సురేఖకు సైతం కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది, దానికి రిప్లై ఇవ్వమని చెప్పింది. ఇప్పటికే మరి ఆ రిప్లైకి సంబంధించి కొండా ఫ్యామిలీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద నెత్తిన పార్టీలో ప్రకంపనలు సృష్టించారు. కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి మీద కొండా సుస్మిత వ్యాఖ్యలు చేస్తుంటే ఇవి ఇంతవరకు వచ్చేవి కావు, అది కూర్చోబెట్టి ఇద్దరు నేతలు కూడా మాట్లాడిచ్చేవాళ్ళు క్రమశిక్షణ కమిటీ. కానీ ఇక్కడ నేరుగా ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి కుటుంబం పైన సైతం కూడా ఆమె సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబం పైన అవినీతి ఆరోపణలు చేశారు, వాళ్ళు దోచుకుంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి కూడా ఒకవైపు కూడా చాలా అహంకారం పెరిగింది, నెత్తికెక్కింది అంటూ కూడా ఇటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు గతంలో చేసినటువంటి తప్పులు ఇంకా కొండా సురేఖ కూడా దిద్దుకోకముందే ఇంకా కొండా సుస్మిత వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా కొండా సురేఖను సైతం కూడా లెక్క చేయకుండా ఇటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడుతున్నారు, ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ మహిళా నేతలు కూడా కౌంటర్ ఇచ్చినప్పటికీ ఇదే మాట చెప్పారు. ఇదే మాట చెప్పినప్పటికీ సైతం కూడా మరి కొండా సుస్మిత నిన్న మాట్లాడిన అనంతరం కూడా చాలామందికి మీడియాతో కూడా మళ్ళీ మాట్లాడి ఎక్కడ తగ్గేదే లేదు, ఇంకా ముందుకెళ్తానన్నది. కానీ ఇండిపెండెంట్గా అయినా నిలబడతా అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో కూతురు మాట్లాడినప్పటికీ, కుమార్తె మాట్లాడినప్పటికీ అది కొండా సురేఖ కానివ్వండి, కొండా సురేఖ రాజకీయ పొలిటికల్ కెరీర్ నిలబడుతుంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి అన్నటువంటి మాటలు కేవలం ఇక్కడే కాదు, నిన్ననే ఏఐసిసి కూడా దీని మీద ఆరాధించిన అనంతరం ఏఐసిసి సీరియస్ అయిన అనంతరమే అటు షోకాజ్ నోటీసు క్రమశిక్షణ కమిటీ నుంచి వచ్చింది. కాబట్టి మరి కొండా సుస్మిత నిన్న కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు, వాళ్ళు ఎటువంటి కూడా మాట్లాడలేదు. కాబట్టి నెక్స్ట్ మరి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎందుకంటే నిన్న వారి యొక్క తల్లి బర్త్డే ఉన్నందుకు ఆ విధంగా కూడా తనకు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం ప్రకటించినటువంటి ప్రకటన కూడా బాధ కలిగించే ఆ విధంగా అంటే మాత్రం ఖచ్చితంగా ముందుగా షోకాజ్ నోటీస్కు రిప్లై ఇవ్వాలి, వాళ్ళ తల్లి ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా కొంత వేటు పడుతుందా, పార్టీకి దూరం పెడతారా, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే కౌంటర్లు ఇచ్చినప్పటికీ నిన్న షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కొండా సుస్మిత నుంచి ఎటువంటి ప్రకటన కానివ్వండి, మీడియా స్టేట్మెంట్ కూడా అక్కడ నుంచి రాలేదు. కాబట్టి మనోజ్ మరి ఇంకా టైం ఉంది, షోకాజ్ నోటీస్ 3 రోజులు టైం ఇచ్చారు. కాబట్టి రేపు ఎల్లుండి లోపల కూడా అక్కడ నుంచి కొండా ఫ్యామిలీ నుంచి కానీ కొండా సుస్మిత నుంచి కానివ్వండి వివరణనా లేదంటే పార్టీకి సంబంధించినటువంటి కౌంటర్ అనేది కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనోజ్. థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎవరైనా సరే తమకు తాము అభ్యర్థిని ప్రకటించుకుంటే ఇది చెల్లుబాటు కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, తర్వాత సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంటుంది, ఎవరైనా అప్లై చేసుకోవాల్సింది, ఇన్ఫాక్ట్ నేను కూడా అప్లై చేసుకోవాల్సిందే, ఇది అందరూ అవలంబించాల్సిన పద్ధతి, ప్రాసెస్. ఎవరికి వారు అభ్యర్థులుగా ప్రకటించుకుంటే కుదరదు, దానికి పైపెచ్చు ఒకరు అభ్యర్థులను ఎవరు డిసైడ్ చేయలేరు అంటూ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు కొండా సుస్మితకి ఇద్దరికి కౌంటర్ వేశారు. సో ఒకసారి మొన్న రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వం పైన ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఒకసారి మాటలు విందాం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాష్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి.
నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశాన్ని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం మేము అభ్యర్థులను ప్రకటిస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది, దేశ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. ఎవరు వారు సీట్లు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు.